ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న చికెన్ బొర్తా రెసిపీ నేను కూడా ట్రై చేశాను. ఈ రెసిపీ వచ్చేసి ఒడిశా స్పెషల్. సో నేను ఎలా ప్రిపేర్ చేశానో చూద్దాం. ఫస్ట్ వెల్లుల్లిని ఇలా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ లోనే పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండ్ కరివేపాకు అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ ని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇంకా వేరే కడాయిలో కొంచెం ఆయిల్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ చికెన్ ని కూడా యాడ్ చేసుకోవాలి. అందులో టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా నేను కొంచెం పసుపు అండ్ కారం పొడి కూడా యాడ్ చేశాను. ఇంకా మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న వాటిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇలా మ్యాష్ చేసుకోవాలి. చేతులు కొంచెం మండుతున్నట్టు ఉంటాయి, గ్లౌజులు వేసుకుంటే బెటర్. నెక్స్ట్ చికెన్ ని కుక్ చేసుకున్నాం కదా, వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్ గా కొత్తిమీర అండ్ లెమన్ స్క్వీజ్ చేసుకుంటే మనకి రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. అన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇలా బాల్స్ లాగా రౌండ్ చేసేసుకోవడమే, అంతే అయిపోయింది. ఈ ప్రాసెస్ ఏం లేదు, మనం సంగట్లోకి నలిచిన కారం చేసుకుంటాం కదా, సేమ్ అలానే అనిపించేసింది. ఏమంటే ఇక్కడ డీప్ ఫ్రై అండ్ చికెన్ తో చేసాం అంతే. ఇంకా రైస్ లో గీ కూడా యాడ్ చేసుకుని తింటే బాగుంటుందంట. నాకెందుకు నార్మల్ గానే నచ్చేసింది. ఇంకా ట్రై చేయొచ్చా అంటే యా, అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు.